హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి చపాతి, ఒక గ్లాసు గోధుమ పిండి, ఒక గ్లాసు రాగి పిండి, కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూను సాల్ట్ వేసి కొద్ది మొత్తం కలిపి మిక్స్ చేసి కొద్ది వాటర్ పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచి సాఫ్ట్గా వచ్చేంత వరకు కలిపి చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చపాతీ చేసుకోవాలా. 4 పలకలు, స్క్వేరు, సమోసా మోడలు, రౌండ్ అన్ని పొరలుగా వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా చేసుకుంటే ఈ విధంగా చేసుకొని కాల్చుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా పొరలు సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. హెల్దీ ఫుడ్. దీనిలోకి తోటకూర కర్రీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను చేశాను, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పొరలు వస్తుంది. ఇలా మడతలు పెట్టి చేయటం వల్ల చాలా మంచిగా ఉంది రాగిపిండి. అది పగిలిపోకుండా సాఫ్ట్గా వచ్చింది, చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని కాల్చుకుందాం ఫ్రెండ్స్. అటు ఇటు కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుందాం 2 పక్కల. చాలా బాగుంటుంది, పొరలు వస్తుంది ఫ్రెండ్స్. స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. రాగి చపాతి చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను దీనిలోకి తోటకూర కర్రీ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రాగి చపాతి రెడీ.